పంపించడం జరిగింది. చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ చాలా ఎక్కువ మంది చదువుకున్నటువంటి అక్షరాస్యత ఎక్కువ కలిగినటువంటి గ్రామం ఇది. వలస గ్రామం అయినప్పటికీ అభివృద్ధిలో ముందున్న గ్రామం కాబట్టి మీకు మేము చెప్పే విషయం పూర్తిగా ఇట్టే అర్థమైపోయి మీరు ఇప్పటికే వాటిని పాటిస్తున్నారు. కానీ ఇంకా మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ముందుండాలని తెలియజేస్తూ ఈ పరిసరాల పరిశుభ్రత మీద మా సురేష్ నాయక్ గారు ఒక పాట పాడతారు. మారుదాం మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా. మారుదాం 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 పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా తోడుండి ముందుకు నడవామంది. మారుదాం మారుదాం మారుదాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మారుదాం మారుదాం మారుదాం. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. కాబట్టి స్వచ్ఛతనే మన ఆరోగ్యానికి మొదలుపెట్టు. కాబట్టి మనం మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ ముందుండాలని తెలియజేస్తూ, అదేవిధంగా పల్లెల్లో ఎక్కువగా గంజాయి డ్రగ్స్ వంటి మహమ్మారి ఎక్కువగా ప్రబలుతున్నటువంటి సమయం ఇది. మన బిడ్డల్ని మన యువతను మనమే కాపాడుకోకపోతే రేపు ఉదయాల వాళ్ళ భవిష్యత్తు జైలు పాలవుతుంది, వాళ్ళ బతుకంతా అంధకారంలోకి పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచి వస్తుందో వాటి వివరాలు ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి అధికారులకు మీరు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని మన పిల్లల్ని మన గ్రామాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుందాం. మన అబ్బాయి కాదు కదా, పక్కింటి వాళ్ళ అబ్బాయి మనకెందుకులే అనుకుంటే రేపు పొద్దుగాల అదే అబ్బాయి మన ఇంటికి వచ్చి మన అబ్బాయి కూడా అలవాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దయచేసి అది మొక్కగా ఉన్నప్పుడే తుంచేస్తే రేపు చెట్టు అయ్యేదాకా ఉండదు, మన ఇంటి వరకు చేటు చేసేంత వరకు ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ తమ వంతు తమ బాధ్యతగా తీసుకొని గంజాయిని పూర్తిగా రూపుమాపాలని పోలీస్ అధికారుల యొక్క విన్నపం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ వాటి మీద మా పలిగిరి రాజేంద్ర ఒక పాట పాడతాడు. గంజాయి సేవించి వల్వర్చి వాడంతా ఆడపిల్లల మాన ప్రాణాలను వేస్తున్నారు. చెల్లుగుల్ల చేసుకుంటూ మైకంలో తూలుకుంటూ ఎదురొచ్చిన వారిపైన దాడులను చేస్తున్నారు. బానిసలై ఘోరంగా యువతి తగ్గిపోతుండే చూడన్నా. అంబాకు తాను
వారి కళ్ళన్నీ కళ్ళాయే ఓరన్నా వాళ్ళ నమ్మకాలు అమ్మాయే చూడన్నా చూడు చూడు చూడరన్నా ఓడన్నా ఈ దారి తప్పే యువత తీరు నేడన్నా వారి కళ్ళన్నీ కళ్ళలాయే ఓరన్నా వాళ్ళ నమ్మకాలు అమ్మాయే చూడన్నా నీ కళ్ళై ఓరన్నా ఈ నమ్మకాలు అమ్మాయే చూడన్నా వాళ్ళ నమ్మకాలు అమ్మాయే చూడన్నా వాళ్ళ నమ్మకాలు అమ్మాయే చూడన్నా రేపు పొద్దుగాల ఎదిగిన బిడ్డ మన ఇల్లు కాపాడుతాడు, మనకింత బోవు పెడతాడని ఆశిస్తున్న తల్లిదండ్రులకు గంజాయి రూపంలో మన బిడ్డల్ని కబలిస్తున్నటువంటి తరుణాన్ని మనం గుర్తించి దాన్ని అరికట్టకపోతే రేపు మన ఇల్లుతో పాటు మన ఊరే ఇవాళ జైలు పాలయ్యే ప్రమాదం ఉంటది. దాంతో పాటుగా పిల్లలకు మైనర్ చిన్న పిల్లలకే మనం బండిస్తాం. ఎందుకంటే మన కొడుకు బండి మీద తిరుగుతుంటే మురిసిపోయే తల్లిదండ్రులు ఎంతో మంది. కానీ ఏదన్నా జరగాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ స్పీడ్ గానో లేదంటే రోడ్లు స్కిడ్ అయ్యి కింద పడితే కాలు చేయి ఇరిగి మంచాన పడితే వాళ్ళ తల్లిదండ్రులు పడే యాతన అంత ఇంత కాదు. ఒకవేళ చనిపోయిందనుకో వాళ్ళ కడుపు కోత అంతా ఇంత కాదు. కాబట్టి వాళ్ళతో పాటుగా ఎదురొచ్చేటోళ్ళను పక్కకు పోయే వాళ్ళను గుద్దితే రెండు కుటుంబాలు ఆ రోడ్డు మీద పడ్డది గుద్దినోడు తలిగినోడు కాదు, ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడ్డట్టే. ఆ రెండు కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ జీవితాలు అతలకుతలం. దయచేసి మీరు మీ పిల్లలకు లైసెన్స్ ఇప్పించి ఆ తర్వాత బండ్లు ఇవ్వండి, హెల్మెట్ కంపల్సరీ ధరించండి అవసరమైతే తప్ప. కాబట్టి మన కొడుకే కదా అని సంబరానికి బండి కొనిస్తే రేపు పొద్దుగాల మన పానం మీదకే వస్తుంది. దయచేసి తల్లిదండ్రులు ప్రేమతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, దాంతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతన్నలు, ఎక్కువ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఎండాకాలం సమీపిస్తుంది, ఎండ మొదలైంది. ఇప్పటికే మనం 10 గంటలకు ఈ నీడకి చెమటలు వచ్చే ప్రమాదం మనకు కనబడుతుంది, సూచన తెలుస్తుంది. కాబట్టి దయచేసి పొద్దున్నే ఏదున్నా పొద్దున్నే మబ్బుల్నే పోయి పని చేసుకొని 10-11 గంటల వరకు మీ పనులు ముగించుకొని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మీ పనులు కొనసాగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశిస్తున్నారు. వారు ఆదేశించారని కాదు, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మీ సంబంధిత ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు. ఏ మాత్రం ఎండ దెబ్బ చాలా ప్రమాదం, పానం తీసేదాకా తెలియదు. కాబట్టి మీకు కొంచెం అటు ఇటు అనిపించినా కానీ వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ పౌడర్స్ దొరుకుతాయి, టాబ్లెట్స్ ఉంటాయి. వాళ్ళు వెంటనే నీడ పట్టున ఉండే ప్రయత్నం చేయండి. చల్లటి నీళ్లు ఎక్కువగా నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. మన చిరుతనంలో ఎక్కువ అంబలి లాంటిది ఎక్కువ ప్రిపేర్ చేసే వాళ్ళం కాబట్టి అలాంటి ఎక్కువగా ఎక్కువ తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కార్యదర్శి గారు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. వారికి వేరే డ్యూటీ ఉండడం వల్ల వారికి మరియు కారోబారికి ఇతర సంఘాలకి మరియు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగ కళాకారులుగా మీ అందరికీ కళాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.